ఇప్పుడు అన్ని ప్రైవేట్ బళ్ళైనాయి కానీ ఒకప్పుడు మొత్తం సర్కార్ బళ్ళే. ఆ బళ్ళల్లో చదివినోళ్ళే పెద్ద పెద్ద కలెక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. అసలు చదివిన బడిని మర్చిపోవశమవుతుంది ఎవరికన్నా. ఎంత టోళ్ళైనా బళ్ళే చదివిన రోజులు యాదికొస్తే ఒక తెలివని సంబరం అవుతుంటుంది. అదే విద్య బుద్ధులు నేర్పిన గుడేసొంటి బడి ఏడి కాడ కూలిపోయి కనిపిస్తే ఎంత బాధ అవుతుంటుంది. గట్నే ఓ కాడ ఒక పెద్ద లీడర్ సారు ఆయన చదివిన బడి ఆలతో ఆయనకు మనసులో కలుక్కుమనిపించింది. ఏడాది తిరిగే లోపట్నే బడి ఆలత్ మార్చి ప్రైవేట్ వాళ్ళు బళ్ళు బంద్ పెట్టుకునేటట్టు సర్కారు బడి రూపురేఖలు ఎట్లా మార్పించిండో చూడుర్రి. ఈ కొత్త బిల్డింగును చూస్తున్నారా, ఇదే ఇదివరదాకా చెప్పిన బడి. ఏదో పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ బడి అనుకునేరు. కానే కాదు, మన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కాడున్న గవర్నమెంట్ హై స్కూలు అండ్ జూనియర్ కాలేజ్ ఇది. ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా లేని సౌలతులతోటి హైఫై క్లాస్ రూములు, బందోబస్తు బెంచీలు, మార్బుల్తోటి వేసిన గట్స్, షాపింగ్ మాల్లలో ఉన్నట్టే బాత్రూములు, అది లేదు ఇది లేదు అనేతందుకు లేదిగా. లక్షల రూపాయల ఫీజులు కట్టి చదివిచ్చే ప్రైవేటు బడులల్లో సౌలతులు ఎట్లుంటాయో అవన్నీ ఉన్నాయి ఈ బల్లే. బడి ముంగట కూడా ఏడికాడ చెట్లు పెట్టించి ఖతర్నాక్ చేసిరు కదా. లక్షెట్టిపేటలో ఉన్న ఈ బడి రూపురేఖలు ఇట్లా మార్చింది ఎవరో కాదు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారే. సార్ కూడా చిన్నప్పుడు ఇదే బల్లే చదువుకొని ఇప్పుడు మంచిర్యాలకు ఎమ్మెల్యే అయిండు. అయితే ఈ బడిలో 2 ఏళ్ల కింద అగ్ని ప్రమాదం అయి ఏడికాడ గాలిపోయింది. బడి ఎట్లా అవుడు చూసి సార్కు మనసులో ఏదో శివుక్కుమన్నట్టు అయిపోయిందట. గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈడ కొత్త బడి కొత్త కాలేజ్ కడతందుకు 10 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిండు. ఆ 10 కోట్ల రూపాయలతోటి 12 రూములతోటి బడి, 16 రూములతోటి జూనియర్ కాలేజీ ఒక్క జాగాలనే కట్టించిండు. ఇట్లా 2 అంతరాలల్లా. ఇక హైటెక్ ఫర్నిచరు, ల్యాబు, బడి ముంగట పచ్చగుండేతందుకు ల్యాండ్స్కేపింగ్ చేపించి 20 లక్షలతోటి మొక్కలు పెట్టించిండు. ఏడాది లోపట్నే పనులన్నీ దగ్గరుండి చేయించి సారు చేతుల మీదనే బడిని ఓపెనింగ్ చేయించిర్రు నిన్న. మంచిగా పిల్లగాళ్ళందరికీ పుస్తకాలు, నోటు బుక్కులు, బడి డ్రెస్సులు వంచిపెట్టి పెద్ద పండుగోలే బడి ఓపెనింగ్ చేసిండు సారు. ఎట్లుండే బడి ఎట్లా మారింది అనుకుంటా బల్లె చదివిన పూర్వ విద్యార్థులందరూ ప్రేమ్ సాగర్ రావు సార్కు శనార్థులు చెప్తున్నారు. ఈ ఒక్క బడే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని బళ్ళను ఇదే తీర్లా తీర్చిదిద్దాలి సారు. అట్లనే రాష్ట్రంలో ఉన్న సర్కార్ బళ్ళ ఆలతు గిట్లనే మారుస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. పట్టుబట్టి పని చేయించే లీడర్లు ఉంటే గిట్ల ఎందుకు కావు కానీ గత తీరువాటం లీడర్లకు ఉండాలి కదా. ప్రైవేటు బళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టి చదువులను వ్యాపారం చేసి అమ్ముకుంటున్న ఓనర్లే లీడర్లు అయినాక సర్కార్ చదువులు సక్కబడినట్టే అని అనుకోవట్టిరిగా ప్రైవేట్ బళ్ళ ఫీజులు చూసి ఏడుస్తున్న పేరెంట్స్ కూడా.